బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరు? దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. నూతన అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు కొద్ది రోజుల్లో తెరపడనుంది. కాగా ఈసారి బీజేపీ అధ్యక్షుడు దక్షిణాది నుంచి రాబోతున్నారా? దక్షిణ భారతం నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తే ఎవరా నాయకుడు? ఈ దశలో అందరి చూపు అన్నామలైపై పడుతోంది. ఇటీవలే అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. డీఎంకే సర్కార్ మీద పోరాటం ద్వారా జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన అన్నామలై జాతీయ అధ్యక్షుడు అయితే పెద్ద సంచలనమే అవుతుందంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కుప్పుస్వామి అన్నామలై అధికారికంగా ప్రకటించారు. తాను మళ్లీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టత ఇచ్చారు. తదుపరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఈసారి నేను బీజేపీ రాష్ట్ర నాయకత్వ రేసులో లేను. తమిళనాడు బీజేపీలో సమర్థవంతమైన నేతలున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు అన్నామలై. అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ బలం గణనీయంగా పెరిగిందనేది సుస్పష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్నామలైకి పార్టీలో ఇంతకన్నా మంచి బాధ్యతలు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుందని లేదా కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తమిళనాడులో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికోసం ఎన్నో కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అన్నామలైని తప్పించడం ఆ పార్టీ క్యాడర్కు మింగుడు పడటం లేదు. వచ్చే ఏడాది 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను మట్టి కరిపించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే పాత మిత్రుడైన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్నాడీఎంకే చీఫ్ మాజీ సీఎం పళనిస్వామితో ఇప్పటికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయి చర్చలు జరిపారు. అయితే బీజేపీతో కలిసి పనిచేసేందుకు అంగీకరించిన పళనిస్వామి కొన్ని షరతులు పెట్టినట్టు చెప్తున్నారు. అందులో అతి ముఖ్యమైనది తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి అన్నామలైని తప్పించడం. ఇటీవలి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ త్రిభాషా విధానం, డీలిమిటేషన్ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా కయ్యానికి దిగారు. దీంతో డీఎంకే పాలనకు ఎలాగైనా చెక్ పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగానే డీఎంకేను ఎదుర్కొనేందుకు అన్నాడీఎంకేతో మరోసారి చేతులు కలపాలని నిర్ణయించుకుంది. బీజేపీతో చేతులు కలిపేందుకు అన్నామలైని తప్పించాలని అన్నాడీఎంకే షరతులకు జాతీయ నాయకత్వం అంగీకరించిందని ప్రచారం జరుగుతోంది. కుప్పుస్వామి అన్నామలై 1984 జూన్ 4న తమిళనాడు కరూర్ జిల్లా చిన్నతరపురం తొట్టంపట్టి గ్రామంలో గుప్పుస్వామి గౌండర్ పరమేశ్వరి దంపతులకు జన్మించారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్, లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సివిల్స్ రాసి 2011లో ఐపీఎస్ అధికారి అయ్యారు. కర్ణాటక పోలీస్ శాఖలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అన్నామలైని సింగంగా పిలిచేవారు. అలాంటి దశలో అనూహ్యంగా 2019లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని బీజేపీలో చేరటం సంచలనం సృష్టించింది. అన్నామలై పార్టీలో చాలా జూనియర్ అయినప్పటికీ అతడిలో నాయకత్వ లక్షణాలను గుర్తించిన బీజేపీ 2021లో తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది. అధిష్టానం నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. తనకు అప్పగించిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడమే కాకుండా డీఎంకే అవినీతిపై పోరాడుతూ వచ్చాడు. రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచారు. 2 నుంచి 3గా ఉన్న బీజేపీ ఓట్ల శాతాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో 11% పెంచారు. అన్నామలై తమిళనాడు బీజేపీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎంతో దూకుడుగా ఉన్నారు. ఈ క్రమంలో అధికార డీఎంకేతో పాటు ఇటు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీపై అన్నామలై నిప్పులు చెరిగారు. దీంతో ఆ పార్టీ బీజేపీకి దూరమైంది. ద్రవిడవాదానికి కీలక నాయకుడు పెరియార్ రామస్వామితో పాటు దివంగత మాజీ సీఎం జయలలితపై అన్నామలై అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో భారీ ఆందోళన చేపట్టారు అన్నాడీఎంకే కార్యకర్తలు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగానే పోటీ చేశాయి. పళనిస్వామి, అన్నామలై ఇద్దరు కూడా గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. దీంతో సామాజిక సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని అన్నామలై స్థానంలో కొత్త నేతను నియమించాలన్న ఆలోచన బీజేపీ హైకమాండ్కు వచ్చిందని చెప్తున్నారు. ఇద్దరు కూడా కొంగునాడు ప్రాంతంలో పట్టున్న నేతలే. కాకపోతే పళనిస్వామి ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి. 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి బీజేపీ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవటం ఎవరికీ అంత ఈజీ కాదు. తీసుకునే ప్రతి నిర్ణయం ఒక సంచలనమే. కేంద్ర మంత్రివర్గం ఎంపిక మొదలు రాష్ట్రపతి ఎంపిక వరకు ప్రతి విషయంలో ట్విస్ట్ కొనసాగుతోంది.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల లోక్సభలో ఎస్పీ, ఎంపీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ కనీసం తన పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేకపోతోందంటూ కామెంట్లు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మీదంటే కుటుంబ పార్టీ అని, అందులో 5-6 మాత్రమే పదవులు ఇస్తారు కాబట్టి ఎంపికకు పెద్దగా సమయం పట్టదని చెప్పారు. కానీ తమది మాత్రం 12 నుంచి 13 కోట్ల మంది సభ్యులు కలిగిన పార్టీ అని వెల్లడించారు. అందుకే తమ అధ్యక్షుడి ఎంపికకు ఆలస్యమవుతోందన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలు ప్రతి 3 సంవత్సరాలకోసారి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను 2019లో ఎన్నుకున్నారు. ఆయన రెండో టర్మ్ 2024 జూన్తో ముగియగా ఇప్పటికీ ఆయనే ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కొత్త సారథి కోసం అన్వేషణ మొదలైంది. ఈ అంశాన్ని పక్కన పెడితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక నిజంగానే దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో ఉండటంతో తిరిగి ఆయనను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు లేవు. అమిత్ షాను మళ్లీ ప్రెసిడెంట్ని చేసే ఛాన్స్ కనిపించడం లేదు. రాజ్నాథ్ సింగ్, గడ్కరీ పేర్లు వినిపిస్తున్నా వీరిద్దరూ ఇప్పటికే జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రివర్గంలో ఉండటంతో ఆయన్ని అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు చాలా తక్కువ. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో బలపడటమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో బీజేపీకి ఢోకా లేదు. తెలంగాణలో బలంగా ఉన్నప్పటికీ అధికారంలోకి రావడం కష్టంగా మారింది. ఇక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో తన బలాన్ని పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కేరళలో గతంతో పోలిస్తే బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. తమిళనాడులో సైతం ఎవ్వరూ ఊహించని రీతిలో 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. దక్షిణ భారతం నుంచే కొత్త అధ్యక్షుణ్ణి ఎంపిక చేయనున్నారా? ఇదే నిజమైతే ఈ దశలో అందరి చూపు కుప్పుస్వామి అన్నామలైపై పడుతోంది. తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి రేసులో తాను లేనని ప్రకటించడంతో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో ఉన్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నామలై వంటి వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పిస్తున్నారంటే ఆయనకు అంతకంటే పెద్ద పదవి వస్తుందనే చర్చ జరుగుతోంది. అన్నామలైని జాతీయ అధ్యక్షుడిగా చేస్తే తమిళనాడుకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాన్ని అక్కడి ఓటర్లకు ఇవ్వటమే బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ దశలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. అన్నామలైని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా నియమిస్తే అది దేశ రాజకీయాల్లో సంచలనమే అవుతుంది.